హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీచ్ వ్లాగ్స్. మనం ఈ వీడియోలో మనాలిలో ఉన్న హిడింబాదేవి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా చూడండి. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం హిడింబాదేవి టెంపుల్ గురించి వినే ఉంటాము. ఇది అతి ప్రాచీనమైనది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి దగ్గరలో ఉంది. అండ్ హిడింబాదేవి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక రాక్షస జాతికి చెందిన దేవత యొక్క టెంపుల్. రాక్షస జాతికి చెందిన దేవత అంటున్నారని ఆశ్చర్యపోకండి. ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ హిడింబ, మనం వినే ఉంటాం మహాభారతంలో భీముని ఆయన్ని పెళ్లి చేసుకొని దేవతగా మారుతుంది. అండ్ వీరిద్దరు కలిసి ఘటోత్కచునికి జన్మని కూడా ఇస్తారు. ఈ స్టోరీ ఏంటంటే, మనకి కుంతిదేవి తన 5 కొడుకులతో, అంటే పాండవులు, వాళ్ళతో అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తున్న హిడింబ ప్లస్ ఆమె సోదరుడు వీళ్ళ రాకని గమనించి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని ముందుకెళ్తారు. ఆ క్రమంలో హిడింబ భీముడిని చూసి ప్రేమలో పడుతుంది. ప్రేమలో పడ్డ తర్వాత కుంతి హిడింబతో భీముని వివాహంకు అంగీకరిస్తుంది. బట్ ఒక కండిషన్ అనేది పెడుతుంది. అదేంటంటే, వీరిద్దరికీ మొదటి సంతానం అవ్వగానే వీరిద్దరు విడిపోవాలని అండ్ తనతో అరణ్యవాసం కంప్లీట్ చేసుకొని వెనుదిరగాలని కోరుకుంటుంది. ఆ కాలక్రమేణా తొందరలోనే వారికి ఇద్దరికి ఒక సంతానం కలుగుతుంది. ఆయననే ఘటోత్కచుడు. మనం వినే ఉంటాం ఘటోత్కచుడి గురించి, ఆయన బలం గురించి. అండ్ తొందరలోనే మన భీముడు ప్లస్ హిడింబాదేవి అని విడిపోతారు. తర్వాత హిడింబాదేవి ఘటోత్కచుని ఇక్కడే ఉండి పెంచుకుంటూ ఆలన పాలన చూసుకుంటూ ఉండిపోతుంది. అండ్ ఈ స్టోరీ జరిగిన ప్లేస్ ఇది కాబట్టి 15వ శతాబ్దంలో మహారాజా బహదూర్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైనది అండ్ ప్రత్యేకమైనది కూడా. ఈ టెంపుల్ సంబంధించిన వ్యూస్ ఒకసారి చూద్దాము. కొంచెం మనం పైకి మెట్లు ఎక్కి రాగానే టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ 4 వైపులా పొడవైన చెట్లు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి మీరు చూసుకుంటే. అండ్ స్నోఫాల్ అయితే మాత్రం ఇంకా మనం ఊహించలేము. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. రణబీర్ కపూర్ అండ్ దీపికా పదుకొని హే జవానీ హే దివానీ మూవీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది. మీరు మూవీలో చూసే ఉంటారు. అండ్ అతి సమీపంలోనే ఈ టెంపుల్కి ఘటోత్కచుని టెంపుల్, హిడింబ ప్లస్ భీముని కుమారుడు ఘటోత్కచుడి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ కొమ్ములు, పుర్రెలు అమర్చబడి ఉన్నాయి. ఈ టోటల్ వుడ్తో తయారు చేయబడింది. ఇది యాక్చువల్గా నిజమైనవి. ఈ అవశేషాలు అనేది, ఈ జంతువుల అవశేషాలు చాలా నిజమైనవి. అండ్ ఈ హిడింబా దేవతని ప్రకృతి దేవత అని కూడా అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మీరు, చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో. స్నోఫాల్ అయ్యి ఆ చెట్లపైన స్నో ఆగినట్లయితే అండ్ టెంపుల్ పైన కూడా స్నో పడటం, ఆ వ్యూ మీరు చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వీలైనప్పుడు కంపల్సరీ మనాలి సందర్శించండి. మనాలిలో ఈ టెంపుల్ అయితే అత్యంత ప్రత్యేకంగాంచినది. అండ్ ఇక్కడ మీరు ట్రైబల్ సంబంధించిన వేషధారణ కూడా వేయచ్చు. మనం ఒక 200 పే చేస్తే ఇక్కడ ఆల్రెడీ ట్రైబల్స్ కూడా ఉంటారు పక్కన. మనం ఆ వేషధారణ వేసి వాళ్ళకి సంబంధించిన నృత్యాలు కూడా చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా హిడింబ సోదరుడు హిడింబ అని ఉంటారు. ఆయనకి భీమునికి జరిగిన యుద్ధంలో హిడింబ భీమునికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆమె సోదరుడు హిడింబ మరణిస్తాడు. అదొక పాయింట్ నేను మిస్ చేశా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు.